రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 11. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలంట. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉంటున్నారు. మీరు ఎలా ఉన్నారు? మందంగా. ఆసక్తిలో లేదు. ఆసక్తి ఏమీ లేదు. ఆసక్తిగా ఉన్నోడు దేవుని మందిరానికి వెళ్ళడం, దేవుని వాక్యం వినటం, ప్రార్థన చేసుకోవటం, పరలోక రాజ్యం చేరాలి అనే ఆసక్తి కలిగి ఉంటాడు. దేవుడు అంటున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకుండా, మందంగా ఉండద్దు. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఎలా ఉండాలంట? ఆత్మయందు తీవ్రతగా ఉండాలంట. ఆత్మయందు తీవ్రత అంటే ఇక్కడ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే మందంగా లేక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలంట. ఆత్మయందు తీవ్రత. ప్రార్థన అనగా వెంటనే తీవ్రంగా, పాటలు అనగా వాక్యం, ప్రార్థన, తీవ్రత. ఆ తీవ్రత ఉండాలి. క్రైస్తవ భక్తి జీవితంలో రోజు రోజుకి ఆసక్తి తగ్గిపోద్ది. కొన్ని రోజులు పోగానే ఒకప్పుడు 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు, కొన్ని రోజులకి 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయాలి. ఒకప్పుడు బాగా వాక్యం చదివేవాళ్ళు, ఇక పోయే వాక్యం చదవడం కూడా తగ్గిపోవడం. ఒకప్పుడు చర్చికి బాగా వెళ్ళేవాళ్ళు, ఆ ఏదైతే కూడా తగ్గిస్తాం. ఒకప్పుడు బాగా ప్రార్థనా జీవితం, కుటుంబము, ప్రార్థన, భక్తి, మందిరానికి వెళ్లే విషయంలో ఆసక్తి కలిగి, దేవుని సంఘానికి వెళ్ళేటువంటి విషయంలో ఆసక్తి కలిగి, భక్తి కలిగి వెళ్ళేటువంటి ఆ క్రమంలో ఉండేటువంటి వారు పోను ఆ భక్తి ఏమైపోతాడు? తగ్గిపోయి ఆసక్తి విషయంలో మందమైపోతారు. ఏదో పాపంలో ఇరుక్కుపోయి ఇంకా ఆసక్తి మొత్తం ఏమైపోయింది? మందమైపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, వీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఎలా ఉంటారంట? ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తీవ్రత కలిగిన వారే ఆత్మయందు. బైబిల్లో మనము ఒక వ్యక్తిని చూస్తాం. ఆ వ్యక్తి గురించి మనం ధ్యానిద్దాం. ఆయన ఆసక్తిలో చాలా తీవ్రంగా ఉన్నాడు. ఆయన ఆసక్తి విషయంలో చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ఆయన ఎవరంటే ఆయన పేరు ఎలీషా. ఏం పేరు? ఎలీషా అనేటువంటి పేరు. ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు అంటే ఏలియా దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. ఏలియాని వెంబడించేటువంటి ఎలీషా అనేటువంటి వ్యక్తి గురించి మనం కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయి కూడి గిల్గాలు నుండి వెళ్ళుచూ ఉండగా, ఎక్కడి నుంచి చెప్తాడంట? గిల్గాలు నుండి వెళ్ళుచూ ఉండగా. గిల్గాలు అంటే దొరిలింపబడిన రికార్డ్ అవుతుందన్న గోళ. ఒకవైపు ఏమో ఆ మిషన్ గోళ. ఆయనకి ఆదివారమే కుదిరింది. ఆదివారం దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. పనులకు వెళ్ళకూడదు ఆదివారం. క్రైస్తవులు కూడా ఆదివారం అనగానే దేవుడు నమ్ముకున్న దేవుని బిడ్డలే పనికి వెళ్ళేది. వాళ్ళే వెళ్తారు ముందుగా. డబ్బులు కావాలి. అందుకనే వాళ్ళ జీవితాలు దరిద్రమే. ఎంత సంపాదించినా దరిద్రమే వాళ్ళ జీవితంలో. ఎందుకని ఆ దరిద్రం అంటే
ఆదివారం పనికి వెళ్తారు, ఆదివారం బేదారు పని, ఆ పని, ఈ పని అన్నింటికి వెళ్తారు, దరిద్రాలు తెచ్చుకుంటారు. ఆదివారం విశ్రాంతి దినం, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, అది దేవుని పని చేయాలి. ఆ రోజు దేవుడు ఏమన్నాడు, 6 రోజులు కష్టపడి పని చేసుకోండి, 7వ రోజు విశ్రాంతి దినం, విశ్రాంతి తీసుకోండి, దేవుని మందిరానికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో గడపండి అంటే 7వ రోజు కూడా పనికి వెళ్తారు. 7వ రోజు కూడా సంపాదించుకోవాలి. అందుకనే ఎంత సంపాదించినా ఉండవు. అందుకనే వాళ్ళ జీవితంలో పేదరికం, దరిద్రం ఎంత సంపాదించినా ఉండవు. వాళ్ళు అనుకుంటాడు, అబ్బా ఈ డబ్బులు వస్తున్నాయి అనుకుంటాడు. కానీ ఆదివారం ప్రార్థనలు పెట్టి పలుకుపోయే వాళ్ళంతా దరిద్రులే. చూసుకోండి, కావాలంటే ఏదో సంపాదించాను అనుకుంటాం కానీ ఏముండదు. ఆదివారం దేవుడిది విశ్రాంతి దినం. ఎవరో దేవుడిని నమ్మనవాడు అన్నిడు పోయాడంటే అనుకోవచ్చు. ఆదివారం కూడా దేవుడిని నమ్మినవాడు కూడా అంటారు పనులు. అలా ఉండకూడదు. మనం ఆదివారం దేవుడిది. 6 రోజులు ఏమన్నాడు దేవుడు, నీ ఇష్టం వచ్చినట్టు పని చేయి. 6 రోజులు, 7వ రోజు నాకు ఇవ్వన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా, 6 రోజులు కాదు, 7వ రోజులు కూడా 6 రోజుల్లో ఇచ్చేస్తాడు ఆయన. కానీ మన కక్కులు పడి 7వ రోజు ఎంత చూసావా, అప్పుడు 6 రోజులు కూడా ఇవ్వడు. అర్థమైందా? ఆసక్తి ఉండాలి. ఏమున్నది? ఆసక్తి. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై దేవుని సేవించుడి. ఎలా ఉండాలంట? తీవ్రత కలిగి ఉండాలంట. ఎప్పటికప్పుడు ఆత్మయందు తీవ్రతగా ఉన్నామో లేదో మనం పరీక్షించుకోవాలి. ఒక వ్యక్తి, ఈ రోజు నువ్వు ఈ వాక్యం వింటున్నావు, నువ్వు పరీక్ష చేసుకో. ఆసక్తి విషయంలో మందంగా ఉన్నావా లేదా ఆత్మయందు తీవ్రతగా ఉన్నావా? ఈ వాక్యం వచ్చిందంటే ఓకే ఇని మర్చిపోయటానికి కాదు. నేను ఎలా ఉన్నాను ఆసక్తి విషయంలో, నేను ఎలా ఉన్నాను మందిరానికి వెళ్ళే విషయంలో ఎలా ఉన్నాను, వాక్యం చదువుకునే విషయంలో ఎలా ఉన్నాను, ప్రార్థన చేసుకునే విషయంలో ఎలా ఉన్నాను, దేవుని వాక్యానుసారంగా జీవించే విషయంలో నేను ఎలా ఉన్నానని పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ బైబిల్లో ఏలియా అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన వెంబడించాడు ఒక ఆయన పేరు ఎలీషా. ఆయన వెంబడించాడు. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచు ఉండగా, గిల్గాలు అనేది దాని అర్థము దొరలింపబడుట. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ గిల్గాల దగ్గర రాగానే దేవుడు అన్నాడు, వీరు నా బిడ్డలుగా మార్చబడాలంటే వీరికి సున్నతి చేయించాలి, వీళ్ళకి అందరికి సున్నతి చేయించండి అన్నప్పుడు అక్కడ వాళ్ళందరికీ సున్నతి చేయించాడు. సున్నతి దేని సాదృశ్యం అంటే బాప్తిసానికి సాదృశ్యం. అందుకని అక్కడ దొరిలింపబడుట, గిల్గాలు అనే దానికి అర్థము దొరిలింపబడుట అని అర్థం. మరి ఆ యొక్క దొరిలింపబడినటువంటి అనుభవంలో నుంచి వెళ్తున్నారు. అంటే బాప్తిసం లేదా రక్షింపబడిన అనుభవంలో ఉన్న దైవ సేవకుడు వెంబడించినటువంటి ఎలీషా వారిద్దరూ గిల్గాలు నుండి వెళుతూ ఉన్నారు. ఏలియా వెళ్లాల్సినటువంటి సమయం ఏర్పడింది. ఏలియా ఆరోహణమైపోవాలి, ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద ఇద్దరు ఉన్నారు, వారు మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. ఏలియా ఒకడును, హానోకు ఒకడు. ఏలియా గురించి వాక్యం చెప్తుందంటే ఆకాశం నుండి అగ్ని రథాలు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. హానోకేమే దేవునితో నడుస్తూ ఆంధ్ర అగ్నిషన్ వెళ్ళిపోయాడు. వాక్యం చెప్తుంది, హానోకు కొనిపోబడక మనకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అడుగుతున్నాడు, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టరాలుగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. అయితే దేవునికి ఇష్టంలో వాళ్ళు బ్రతికారు కాబట్టి దేవుడు వారిని తీసుకెళ్ళాడు. అలాగే ఏలియా వెళ్ళేటువంటి సమయం ఏర్పడినప్పుడు వారు గిల్గాలు నుండి వెలుచు ఉండగా 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవము తోడు
ఈ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ వేరువేరులకు ప్రయాణం చేసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది అంటున్నాడు, నేను వెళ్ళిపోవాలి. ఆయన మనసులో ఉంది, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకని శిష్యుడైన ఎలీషాతో చెప్తున్నాడు, నువ్వు ఎక్కడే ఉండు, నేను బేతేలు దాకా పోయి రావాలి, నేను అక్కడికి వెళ్ళేసి వస్తాను. అప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను, నేను కూడా వస్తాను. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కఠినమైన మాటలు చెప్పాను. ఇప్పుడు నేను కూడా మీకు కఠినమైన మాటలు చెప్పావు. మందిరానికి వస్తారండి, పోతే కూడా అనగానే అతను ఆయన కూడా అన్నాడంట. అనగానే చాలా మంది వెళ్ళిపోయారంట. చాలా మంది ఏం చేశారు, వెళ్ళిపోయారు. ఎంత కఠినమైన బోధకు ఎవరు నిలబడగలడు, ఎవరు కాలగాడు, ఈ కఠినమైన మాటలు నేను ఎందుకు వినాలి అని వెళ్ళిపోయారంట. అప్పుడు శిష్యులు చూసి అన్నాడు, శిష్యులు చూసి, శిష్యులారా మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోదాం అనుకుంటారంటే, అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాము, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి, అందుకని మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళము, నీతో పాటే ఉంటాము అన్నారు. అలాగే మనం కూడా దేవుని యొక్క విషయంలో దేవుని విడిచిపెట్టకుండా ఆయన వెంబడించే అనుభవంలో నీ జీవితం, నా జీవితం, అందరి జీవితం ఉండాలి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. బంధువులే మనల్ని తిరిగేస్తారు, బంధువులే మనల్ని చీ అంటారు, బంధువులే మనల్ని తగదాడుతారు. అలాంటి భక్తి జీవితంలో ఉన్నప్పుడు కూడా ఆయనను మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన మనం వెంబడించిన అనుభవంలో మనం ఉండాలి. అందుకని వాక్యం చెప్తుంది, మరి ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు ఈ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసింది. ఏంటి బేతేలులో ఏముంది? బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని ఇల్లు అని అర్థం. ఏంటంటే బేతేలు అంటే దేవుని ఇల్లు. ఇట్స్ గేట్ ఆఫ్ హెవెన్, దేవుని ఇల్లు. ఆ మాట మనం ఆది కాండంలో చూస్తాం. అక్కడ ఏమంటుందంటే, ఆది కాండంలో యాకోబు భక్తుడు ఒక ఎడారి ప్రాంతంలో ఒక తలగడి చేసుకుని ఇటుకరాయి తీసుకుని దాని మీద పడుకుని ఉండగానే అప్పుడు నిద్రపోయేటువంటి సందర్భంలో ఒక కళ అంటాడు. అక్కడ ఆకాశం నుండి భూమి మీద పెద్ద నిచ్చెన వేసి ఉంటది. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కింద దిగుతూ ఉంటారు. అంటే ఆ నిచ్చెన ఆకాశం అంటుతుంది, ఆకాశం అంటుతుంది. ఆది కాండం 28వ అధ్యాయం 11వ వచనం 10వ వచనం కాడి నుంచి యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నీవు పడమటి తట్టును తూర్పు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? అలాంటి దర్శనాలు చూడాలండి. ఆ దర్శనాలు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు నేను దర్శిస్తాడు. దైవికమైన ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు ఆయన అందరి నుండి వేడుకొని తర్వాత తర్వాత 15వ వచనం
ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు విడువనని చెప్పగా నిన్ను విడువని చెప్పగా ఎంత అద్భుతమైనది. అలా చెప్పాలి దేవుడు మనకు. నేను చెప్పేది నెరవేర్చే వరకు నేను నిన్ను, కానీ నువ్వే చదువు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అది వచ్చే సమస్య. ఆయన విడవడు, నువ్వే విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అంటే ఆ నిబంధనలు నువ్వు ఉండవు. ఆయన నిబంధనలో ఉన్నాడు, కానీ నువ్వు ఆ నిబంధనలు విడిచిపెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతావు. తర్వాత 19వ వచనంలో ఉంది బేతేలు అనే పదం. దానికి ముందు యాకోబు నిద్రలో మేల్కొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకునగా భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని అనుకునేను. ఇదే అనుకుని అక్కడ రాస్తుంది బేతేలు. తెల్లవారినప్పుడు యాకోబు బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు. తెల్లవారినప్పుడు ఆయన లేచి ఆ బలిపీఠం కట్టి తలగడగా చేసుకుని ఆ రాయిని నిలిపి దాని స్తంభంగా నిలిపి తల మీద నూనె పోసెను. మరియు అతడు మరియు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టిన స్తోత్రం చెప్పండి. ఎవరు ఇక్కడ దైవ సేవకుడైన ఎటన్నాడు చెప్పాలి. ఎటన్నాడు ఏరియా ఎటన్నాడు బేతేలుకి వెళ్తున్నాడు. శిష్యుడు అంటే ఆ దైవ సేవకుడిని వెంబడించే ఎలీషా అంటున్నాడు, నేను కూడా బేతేలు వస్తాను. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను దేవుని ఇంటికి వస్తాను, దేవుని మందిరానికి వస్తాను, ఈ దేవుని పరలోక రాజ్యపు గల్లి దగ్గరకు వస్తాను అంటున్నాడు. చెప్పగలవా నువ్వు ఈ మాట? నేను బేతేలుకి వెళ్తాను. ఏలి అంటున్నాడు నేను దేవుని మందిరానికి వెళ్తాను అంటే, శిష్యుడు అంటున్నాడు నేను కూడా వస్తాను నీతో పాటు. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను కూడా వస్తాను. ఆ తర్వాత ఏమైంది? బేతేలులో ఉన్న ప్రవక్తలు శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవు అని నీ వెలుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండండి. ఆయన అంటున్నాడు నాకు తెలిసిన అబ్బాయి అందుకే వదిలిపెట్టట్లా. ఆయన వెళ్ళక ముందు ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి. దైవ సేవకుడి దగ్గర దీవెనలు ఉన్నాయి, దైవ సేవకుడి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. దైవ సేవకుడు నేను విడిచిపెట్టను, ఆయన నేను వెంబడిస్తాను. ఆయన వెళ్ళక మునుపు ఆయన దగ్గర నుంచి నేను దీవెనలు పొందుకోవాలని ఆయన అంటున్నాడు. అందుకని నాకు తెలుసు మీరు ఘోరపురుడని ఆయన ఎలీషా యెహోవాని ఎరుకోపమని సెలవిస్తున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు అన్నాడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువని వారిద్దరు ఎరుకోకు ప్రయాణం అని కనుక వారిద్దరు ఎరుకోకు ప్రయాణం చేసేది. మనం ఏమంటాం? అదే మందిరానికి వెళ్తాను వస్తామంటే ఇప్పుడు కాదులే భాష గారు పర్వతి తర్వాత వెళ్తాంలే అమ్మా కోట ప్రార్థన మీరంటే ఇప్పుడు కుదరదు, నేను పనికి వెళ్తాను. ఇప్పుడు కుదరదు నాకు పర్వతి, ఇప్పుడు కుదరదు నాకు వ్యాపారం ఉంది, వ్యాపారం చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలా, ఇప్పుడు కుదరదు అంట. లేదా ఒక చోటికి రాగానే రెండో చోటికి ఏమంటావా? మన పిల్లలు వచ్చాయి కదా భాష గారు, ఈ చర్చికి వచ్చాయి కదా, ఇప్పుడు ఆడగాడు వచ్చేది ఇంకా నా వల్ల కాదంట. కానీ ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? నీ యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను పొరపాటున కంటిన్యూషన్ గా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మందిరంలో కంటిన్యూషన్ గా ప్రార్థనలు ఉంటాయి. మీరందరూ రావాలంటే ఏడొస్తామయ్యా రోజు ఆడ కుదిరితాయ్యా వారానికి 2 సార్లు ఏంటి వారానికి 2 సార్లు ఆదివారము గురువారం అదే కష్టం ఉంది. అర్థమైనా? దానికి రావట్లే జనాలు ఎవడొస్తాం పొద్దుగులా అనుకుంటుంది. కానీ ఎలీషా ఏమంటున్నాడంటే
యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు. నేను కూడా ఏమంటే బండి మీద వెళ్తున్నారు వాళ్ళు, నడుచుకుంటానే నడుచుకుంటే వెళ్ళాలంటే అయ్యా ఆటో కట్టండి వస్తాం, లేదా బండి మీద నడుచుకుంటే ఆడొచ్చేది అని అంటాం. నడుచుకుంటే ఒక చోటికి పోయేది అయిపోయేది, రెండో చోటికి పోలేదు. ఆయన ఎలీషా అంటున్నాడు, నేను నిన్ను విడువను. ఊరు దాటిపోతున్నారు. అర్థమైందా? ఇదండి ఆసక్తి. అంటే ఇలా ఉండాలి ఆసక్తి. అంటే ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండాలంట. ప్రభువును ఆ విధంగా సేవించాలంట. ఏమంటే బేతేలు గురించి ఒక 2 రెఫరెన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వెళ్ళిన బేతేలు, ఆదికాండం 12:8. ఆదికాండం 12:8 బేతేలు. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 22-23 వచనాలు. బేతేలు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎరికోకి. ఎరికోలో ఏముంది? ఎరికోలో ఏముందంటే, ఎరికో అంటే సువాసన కలిగిన స్థలం అని అర్థం. ఏంటి? సువాసన కలిగిన స్థలం. ఇది దేని సాదృశ్యం అంటే మన వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని సాదృశ్యం. అందుకని ఒక ఆయన పరిమళించుని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షధ్వనులాతో, హర్షధ్వనులాతో పరిమళించుని నా సాక్ష్య జీవితమే. ఏమన్నా ఎరికో అంటే ఏముంది? సువాసన. సువాసన చేయని సాదృశ్యం మన జీవిత సాక్ష్యాన్ని సాదృశ్యం. మన జీవితంలో సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం ఉండాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? బేతేలికి వెళ్ళాలి. బేతేలికి వెళ్ళకపోతే ఈ ఎరుకో అనుభవం రాదు. దేవుని సన్నిధికి వెళ్తేనే వెళ్ళాలని ఏం చేశాడు యాకోబు? లేచి బలిపీఠం పెట్టి దేవునికి దహన బలి అర్పించాడు. అంటే ఎరుకో ఈ బేతేలు ఏముంది? దహన బలి అంటే ప్రార్థన. బలిపీఠం ఉంది. బలిపీఠం దేని సాదృశ్యం అంటే ప్రార్థన సాదృశ్యం. దేవుని సన్నిధి ప్రార్థనలో నువ్వు ఉంటే అప్పుడు నీ సాక్ష్యం సువాసనగా మారింది. వాకింగ్ చెప్తుంది, వాకింగ్ చెప్తుంది లాజరు బ్రతికాడు. చనిపోయిన లాజరు బ్రతికాడు. చనిపోయిన లాజరు బ్రతికాడని ఊరంతా తెలిసిందంట. అందుకని ఆ దారిలో వెళ్లే వాళ్ళంతా లాజరును చూడటానికి ఇంటికి వచ్చారు. అంటే అక్కడ ఏముంది? సువాసన. సాక్ష్యం అనే సువాసన. మగ్దలేని మరియ ఆమె ఏం చేసింది? యేసుప్రభువు దగ్గరకు వచ్చి అత్త జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చిందంట. తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర దాన్ని పగలగొట్టి తన కురులతో, అంటే తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. ఆ పగలగొట్టినటువంటి ఆ అత్తర వాసన ఇల్లంతా వచ్చేసిందంట. ఇల్లు దాటి రోడ్డు మీద కొనిందంట ఆ వాసన. అలాగే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళిపోయిందంట ఆ వాసన. అలాగే మనలో సాక్ష్య జీవితము మన ఇంట్లో, మన సమాజంలో, అలాగే మన బంధువుల్లో, మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో మన సాక్ష్యం అక్కడికి వెళ్ళిపోవాలి. ఎలాంటి సాక్ష్యం? ఒకప్పుడు మూర్ఖుడిగా ఉండేవాడంట, ఒకప్పుడు కోపిష్టిగా ఉండేవాడంట, ఒకప్పుడు తగాదర పోరులా ఉండేవాడంట, ఒకప్పుడు బూతులు తిట్టే వ్యక్తిలా ఉండేవాడంట, ఒకప్పుడు తాగుబోతుగా తిరుగుబోతుగా ఉండేవాడంట. ఇప్పుడు దేవుడిలోకి వచ్చాడు, అతని జీవితం మారింది. అతని దేవుడిలో ఒక నూతనమైన వ్యక్తిగా ఉన్నాడు. అతని సాక్ష్యం అండి ఎంత గొప్ప సాక్ష్యం అంటే, ఒకప్పుడు మూర్ఖుడిగా ఉండేవాడు, ఇప్పుడు సున్నితమైన వ్యక్తిగా అయ్యింది. ఒకప్పుడు తగాద పెట్టుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు శాంతి స్వభావంగా మారాడు. ఒకప్పుడు తాగుబోతూ తిరిగిపోతూ వ్యభిచారిగా ఉన్నటువంటి వాడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు. అతను పరిశుద్ధుడు అనే సాక్ష్యం ఇల్లు, సమాజము, ఊరంతా వెళ్ళిపోవాలి. సువాసన రావాలి. అక్కడ ఎలా మరి
సువాసన. అలాంటి సాక్ష్య జీవితం ఉండాలి. అది ఎలా సాధ్యము? ఎక్కడికి వెళ్తే సాధ్యం? అది బేతేలుకి వెళ్తేనే సాధ్యం. బేతేలులో దేవుడు ఉన్నాడు, దేవుని మందిరం ఉన్నది, పరలోకపు రాజ్యం వెళ్ళేది. అక్కడికి వెళ్తేనే నీ జీవితం మార్చబడింది, రూపాంతరపరచబడతాం, రూపాంతర అనుభవంలోనికి వెళ్తాం. అది ఆ బేతేలు అనుభవంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఎరికోకి వెళ్ళాలి. ఎరికో గురించి ఒక 2 రెఫరెన్స్ నోట్ చేసుకోండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 1వ వచనం, అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. ఎరికో గురించి తర్వాత మరలా చదువుదాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఎరికోలో ఉన్న ప్రవక్త శిష్యులు ఎలీషా ఎదురు వచ్చి, నేడు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవాలని నీ వెలుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీ ఊరుకున్నాడు అండి. అతడు ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరు ప్రయాణమై సాగి ఎక్కడికి వెళ్ళారు? యోర్దానుకి వెళ్ళారు. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకి వెళ్ళారు. రెండవది ఎక్కడికి వెళ్ళారు? ఎరికోకి వెళ్ళారు. ఇప్పుడు మూడవదికి ఎక్కడికి వెళ్తున్నారు? యోర్దాను నది దగ్గరికి. యోర్దాను అంటే అర్థం ఏంటంటే అవరోహణము అని అర్థం. అవరోహణం అదేనా? ఆరోహణం కాదు, అవరోహణం. అవరోహణం అర్థమైందా? ఇంకొక అర్థం నిరంతరము శబ్దము చేయనది. ఏంటంట? నిరంతరం శబ్దం చేస్తుందంట. యోర్దాను అంటే నిరంతరము శబ్దం చేయనది. నిరంతరము శబ్దం చేయనది. ఈ నిరంతర శబ్దం చేయనది ఏం తెలియజేస్తుంది అంటే, ఏం తెలియజేస్తుంది? సువార్తను తెలియజేస్తుంది. మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రతి చోట మేము మోగు సాక్షులుగా ఉన్నాం అంటాడు అపొస్తలుడైన పౌలు. ప్రతి చోట ఆయన ఎలా ఉన్నాడంట? మోగేటువంటి ఒక వస్తువులా ఉన్నాడంట, సువార్త సాధనం. మనం కూడా ఎలా ఉండాలంటే ప్రతి చోట మోగాలి. మన సాక్ష్యం ఉందండి, ఉపయోగం ఏంటి? ఏముంది? మోగకపోతే, ఆ సాక్ష్యం చెప్పకపోతే ప్రయోజనం ఉందా? 3 విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఏంటి? బేతేలు. బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క సన్నిధి. రెండవది ఎరికో. ఎరికో అనేది సాదృశ్యం, సాక్ష్యానికి సాదృశ్యం. అంటే దేవుని ఇంటికి నువ్వు వెళ్ళాలి, సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మూడవది శబ్దం చేసే అనుభవం, అంటే సాక్ష్యం చెప్పే అనుభవంలో ఉండాలి. యోర్దాను అనుభవం. యోర్దాను అంటే శబ్దం చేయటం అని అర్థం. అంటే మనం ఎలా ఉండాలి? ఎక్కడికి పోయినా కానీ దేవుని గురించి మోగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుని గురించి సువార్త చేసే వాళ్ళగా ఉండాలి. దేవుని గురించి చెప్పే వాళ్ళగా ఉండాలి. దేవుని ఇల్లు ఏంటది? బేతేలు. బేతేలుకి వెళ్ళకపోతే ఏముండదు? ఎరికో అనుభవం ఉండదు నీ జీవితంలో. ఎరికో అనుభవం ఏంటి? సువాసన కలిగిన అనుభవం, సాక్షి కలిగిన అనుభవం ఉండదు. దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళకపోతే, దేవుని సన్నిధి అంటే మందిరమే కాదు, ప్రార్థన అనుభవం, బలిపీఠం కట్టిన అనుభవం నీ జీవితంలో లేకపోతే, నీ పేరుకు మాత్రం మంచి పేరు ఉంటుంది, కానీ జీవితం మాత్రం మంచి జీవితం ఉంటుంది. అప్పుడే అంటారు పేరు గొప్ప ఊరు తిప్ప అంటారు. పేరే మంచిగా ఉంటుంది కానీ జీవితం మాత్రం పనికిమాలిన జీవితం, రోజుపోయిన జీవితం ఉండకూడదు. ఎలా ఉండాలి? సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నీ జీవితం ఎప్పుడు మంచి సాక్ష్యం వస్తుంది? బేతేలు అనుభవంలోకి వెళ్తేనే, దేవుని ఇంటికి వెళ్తేనే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే నీ జీవితంలో మంచి సువాసన కలిగిన, సాక్ష్యాన్ని కలిగిన ఎరికో అనుభవం నీ జీవితంలో ఉంటుంది. ఎరికో అనుభవం నీ జీవితంలో ఉంటేనే నువ్వు మోగుతావు బయట.
శబ్దం చేస్తావు, దేవుని సువార్తను ప్రకటిస్తావు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను దేవుడు యోర్దాను అంటున్నాడు. యోర్దాను గురించి ఒక 2 రెఫరెన్స్ నోట్ చేసుకోండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ 2:7, మత్తయి 3:5. తర్వాత ఆయన అంటున్నాడు, చూడండి 7వ వచనం, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచూ ఉండగా వారిద్దరు యోర్దాను దగ్గర నిలిచి, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి ఏమని నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాడు కనుక వారిద్దరు పొడి నేలమని నడిచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోర్దాను అనేది 2 పాయలకి చీలిపోయిందంట. చాలా మందికి ఏం తెలుసా? ఎర్ర సముద్రం గురించే తెలుసు, యోర్దాను గురించి తెలియదు. యోర్దాను 2 సార్లు చీలింది. అర్థమైందా? ఒకసారి ఇక్కడ, ఇంకోసారి యాజకులు నడుచుకుంటే వెళ్ళేటువంటి సందర్భంలో, నిబంధన మందసాన్ని తీసుకునేటువంటి సమయంలో, అలాగే ఇక్కడ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యోర్దాను 2 పాయలుగా చీలిపోయింది. ఏమండి, నీటి యొక్క ధర్మం ఏంటో తెలుసా? నీళ్లు పై నుంచి కింద పోసామనుకో మళ్ళా దాన్ని తీసుకోగలము, తీసుకోగలము. ఏమైపోతుంది? స్ప్రెడ్ అయిపోతుంది. కానీ యోర్దాను లేచి నిలబడిందంట ఏకరాశిగా. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా. కాబట్టి ఆయన మాట సాగిస్తే చాలు, మాట సాగిస్తే చాలు. అంటే యోర్దాను 2 పాయలు జీవితం. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను వెళ్తున్నా, ఎలాంటి సమస్యలను వెళ్తున్నా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు వెళ్తున్నా, నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి పురుడిగా నువ్వు జీవిస్తే, ఆయన ప్రార్థన చేస్తే, నీ భక్తి, నీ జీవితాన్ని చూసి ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి ఎరుకో, నీ జీవితంలో ఉన్నటువంటి ఎరుకో అనేటువంటి నమ్మకమైన సాక్ష్యాన్ని బట్టి ఆయన నీ జీవితంలోకి వచ్చేటువంటి ఆ యొక్క యోర్దాను ఎదురానికి అలలను సైతం పక్కన నెట్టేస్తాడు. యోర్దాను నీకు దారిస్తుంది, నీకు అడ్డుగా ఉందేమో, కానీ దేవుడికి ఇష్టంగా నువ్వు బ్రతికితే అది 2 పాయలుగా చీలి నీ కోసం దారి. అయితే ఇక్కడ ఏం చేస్తాడు? తన మేలున్న దుప్పటి తీసి మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయాడు కనుక వారిద్దరు పొడి నేల మీద నడిచిపోయేది. అందుకు అతడు 9వ వచనం, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు ఏం చేయాలి చెప్పు. ఎందుకు? అదేదో మనం చూస్తాం, వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. అదేనా? ఆ కుక్క పేరు బొమ్మను చూపిస్తారు. అదేనా? వాడు వెళ్ళిపోతే ఆ కుక్క పేరు వస్తానే ఉంటుంది. అదేనా? వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మా నెట్వర్క్ మిమ్మల్ని వెంబడిస్తుంది అని దాని అర్థం. ఇక్కడ ఏలియాని కూడా ఎలీషా వెంబడిస్తున్నాడు, విడిచిపెట్టట్లా. నేను అనుకుంటున్నాను కనీసం ఏలియాని బాత్రూమ్ కూడా పోయాడు వాడు, ఎటు పోయి ఉన్నాడు. అరే మనిషి దాగొస్తాను అయినా నేను పోయించుండేమో నేను అనుకోవడం. వదిలిపెట్టా, విడిచిపెట్టా. ఎందుకు సార్ విడిచిపెడితే ఆశీర్వాదం పోయింది. ఏరియా వెళ్ళిపోతే ఇంకా నాకు చెప్పేవాడే, ఏరియా వెళ్ళిపోతే నాకు ఆ దేవుని యొక్క నుండి ఆశీర్వాదాలు ఇచ్చేవాడే ఉన్నాడు అని విడిచిపెట్టట్లా. అప్పుడు అడిగాడు, అయ్యా ఏం కావాలి నీకు?
ఇంతలోనూ వెంబడిస్తున్నావే. మనం కూడా చూస్తుంటే అప్పుడప్పుడు పిల్లలు మనం వదిలిపెట్టకుండా మన చుట్టూనే తిరుగుతా ఉంటే ఏం కావాలి నీకు, ఏంది ఏదో స్కెచ్ చేసినట్టున్నారు, ఏం కావాలి చెప్పినమ్మా, ఏం కావాలి అంటారు. అంటే వాడు కాకపడుతున్నాడు అనమాట. అలాగే ఎలీషా ఏలియాని విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉన్నాడు. అడిగాడు, నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోక మనకు నీకేం కావాలి? ఇలాగే ఒక ఆయన కూడా వెంబడించాడు. ఎవరైనా మోషేని వెంబడించిన యెహోషువ. ఎవరు? యెహోషువ. ఎలా వెంబడించాడు? ఎలా వెంబడించాడు? యెహోషువ ఎలా వెంబడించాడు? రెండే విషయాలు చెప్తారు. మోషే కొండ మీదకి ఎక్కి 40 రాత్రులు 40 పగలుంటే ఈ వ్యక్తి అక్కడే ఉండి మోషే ఎప్పుడు వస్తాడని చూశాడు. మనం ఎట్లా ఉంటాం? పాస్ గారు పునః చూసి వెళ్ళిపోయాను పాస్ గారు, వేరే పనుంది, ఏం లేవా యెహోషువకి? 40 రాత్రులు 40 పగలు. ఆ దృశ్యాన్ని నేను చూశాను ఒకసారి టీవీలో. 10 కమాండ్మెంట్స్ వేస్తే మోసే వెళ్ళిపోయాడు. 40 రాత్రులు 40 పగలు. ఏమండి, అక్కడ అరణ్యం, అది కొండ ప్రాంతం, అదనంగా జంతువులు తిరుగుతూ ఉంటాయి, క్రూర మృగాలు తిరుగుతుంటాయి. అయినా కానీ యెహోషువ విడిచిపెట్టాలి. 40 రాత్రులు 40 పగలు అయిపోయిన తర్వాత మోషే ఇలా వస్తుంటే యెహోషువ మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉండి, ఎవడు అదృశ్య మోకాళ్ళ మీద ఉండి అలా లేచి ఆయన కోసం వస్తున్నాడు. ఏమండి, మనం ఎదురు చూస్తున్నాం. అయ్యా మీరు రావట్లేదని నేనే ముగించేసాను. ఇది మన డైరెక్షన్. పాస్ గారు మీరు రావడం లేట్ అయితేని నేనే వేరే పనుండి వెళ్ళిపోయాను. 40 రాత్రులు 40 పగలంటే అవసరం. దాదాపు 1 నెలన్నర ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? మోషే కోసం ఎదురు చూస్తున్నాడు. అసాధారణమైన విషయం అండి. అంతరాలు ఎదురు చూశాడు కాబట్టి భూమి మీద ఎవడు సూర్యుని చంద్రుడిని ఆపరా. సూర్యుని చంద్రుడిని ఆపేశాడు యెహోషువ. అర్థమైందా? ఇంకో సందర్భం ఏంటంటే మోషే తన 2 చేతులు ఎత్తిపట్టాడు. ఇంకొక ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఎవరైనా యెహోషువ ఏం చేస్తున్నాడంటే యుద్ధ రంగంలో యుద్ధం చేస్తున్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? తన 2 చేతులు ఇలా ఎత్తున్నాడు. అదే ఆఫీసు నువ్వు ఉంటే ఏం చెప్తావు? ఎవరా నువ్వేం చేతులు ఎత్తా ఉండాలా, మేమేమి యుద్ధం చేయాలా, మా ప్రాణాలు పోతే ఎవరు దానికి అంటే తన సాగుడైన మోషే కొండ మీద ఉంటే ఇక్కడ ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నాడు ఈ గోష్ఠు. చేస్తా ఉంటా. అదే ప్లేస్ లో మనం అంటే నువ్వు పక్క తప్పుకొని నువ్వు కిందకు వచ్చి నువ్వు వద్దండి నీకు తెలిసింది. గబాలు మా తాకాయ దిగిపోతే ఏంది నా పరిస్థితి, నా భార్య సంగతి ఏంది, నా పిల్లల సంగతి ఏంది, నువ్వు 2 చేతులు ఎత్తి నువ్వే ఆడుండాలా, మేమే కింద పని చేస్తా ఉండాలా అని అంటాం కదా. దీన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి ఆ భక్తి జీవితాన్ని దేవుడు చూసి సూర్యుని చంద్రుని సైతం ఆపేసేటువంటి శక్తి దేవుడు యెహోషువకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం ఎలీషాను చూస్తే ఎలీషా కూడా విడిచిపెట్టట్లా, ఏలియాని విడిచిపెట్టట్లా. ఏలియా అంటున్నాడు నేను బేతేలాలి, అయ్యా నేను కూడా అక్కడికి వస్తాను. ఒరే బాబు నన్ను వదిలిపెట్టు అంటే వదిలిపెట్టట్లా. ఈసారి అంటున్నాడు నేను వెళ్ళిపోయాలి, అయినా వదిలిపెట్టట్లా, నేను కూడా వస్తానన్నాడు. ఈసారి తప్పించుకోవడానికి అన్నాడు నేను యోర్దాను వెళ్ళిపోతాను అంటే నేను నిన్ను విడిచిపెట్టను. యెహోవా జీవముతోడు నీ జీవముతో నేను నిన్ను విడిచిపెట్టను. అప్పుడు గురువు గారు అంటారు ఏం కావాలి నీకు? ఎలీషా నన్ను విడిచిపెట్టకుండా ఎంతకాలం నన్ను వెంబడించావు,
మిగతా శిష్యులు ఉన్నారు 50 మంది. ఎక్కడెక్కడ ఉన్నారు? యోర్దానులో ఉన్నారు, ఎరికోలో ఉన్నారు, బేతేలులో ఉన్నారు శిష్యులు. ఎవరు కూడా ఈ రకంగా నన్ను వెంబడించలేదు. నువ్వు ఎంత భక్తికి చూపిస్తున్నావు, ఎంతగా నన్ను వెంబడిస్తున్నావు, ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, ఏమంటున్నాడు 9వ వచనంలో, అందుకు అతడు నీవు అడిగినది 9వ వచనం, ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయాలని ఆయన అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్టుగా దయచేయమని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మలో దేవత ఇది. మనం ఏమడుగుతాం? ₹1,00,000 అప్పుందా ప్రార్థన ఇది. లేదంటే పిల్లకాయలు మంచి ఉద్యోగం రావాలి ప్రార్థన. ఎగ్జామ్ రాస్తున్నారు ప్రార్థన. ఇల్లు కట్టుకోవాలి ప్రార్థన, డబ్బులు కావాలి ప్రార్థన అంటాం. కానీ ఎలీషా ఏమడుగుతున్నాడు? నీ ఆత్మలో ఉన్నటువంటి పాలకి 2 ఆత్మ అన్నదా. ఏంటంట? రెట్టింపు ఆత్మ, 2 ఆత్మ నాకు ఇచ్చినట్లుగా నాకు అనుగ్రహించమనగా, అప్పుడు ఆయన అంటున్నాడు 10వ వచనం, అందుకతడు నీవు అడిగినది కష్టముగా ఉన్నది, అయితే నేను నీ వద్ద నుండి తీయబడుచున్నప్పుడు నేను నీ కనబడిన ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకను వెళ్ళుచు మాట్లాడుచుండగా ఎదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప సుడిగాలి వచ్చిందంట. సుడిగాలిలో ఆకాశం నుండి అగ్ని రథాలు వచ్చిందంటే ఏమన్నా బొర్ర కథ కాదు, చరిత్రలో జరిగిన సత్యం ఇది. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇవన్నీ రాసున్నాయి. ఆరోహణమాయను. అప్పుడు ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేసాను. ఏమన్నాడు? నా తండ్రి ఇశ్రాయేలు. ఏమండి గురువు గారిని పట్టుకుని తండ్రి అనిపిస్తారా? వాకింగ్ చెప్తుంది దైవ సేవకులు ఈ లోకంలో తండ్రులా ఉన్నారంట. ఎలా ఉన్నారు? అందుకని కొన్ని సంఘాలలో ఫాదర్ అని పిలుస్తారు. ఏంటి ఫాదర్? చర్చి ఫాదర్ అంటే తండ్రులు. అర్థమైందా? భూమి మీద తండ్రులుగా పిలిచారంట ఉంది. అప్పుడు కేకలేస్తున్నాడు. ఏలియాను చూసి ఎలీషా నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే అని పెద్దగా కేకలు వేశాడంట. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తొనగలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతను దాన్ని తీసుకుని ఇక్కడ ఏం జరిగింది చూడాలి మీరు. కేకేశాడు. ఏమని? నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతు నీవే. ఇది దేని సాదృశ్యం అంటే ఇశ్రాయేలుకి శక్తి నీవే. రథము రౌతు ఏం తెలియజేస్తుందంటే ఒక దేశానికి ఉన్న శక్తిని తెలియజేస్తారు. రథము రౌతు. ఆయన అంటున్నాడు నా తండ్రి ఇశ్రాయేలు యొక్క రథము. అందుకే నా బండి మీద చారియట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని రాస్తుంటది. అంటే ఇశ్రాయేలు రథము అని రాస్తుంటది మన బండి మీద ఇంగ్లీష్ లో. చారియట్ ఆఫ్ ఇజ్రాయెల్. నేను రోజు ఆ బండి మీద చారియట్ ఆఫ్ ఇజ్రాయెల్ అని రాశాను. ఇశ్రాయేలు నాకు రథము రౌతు నీవే. దేని సాదృశ్యం? ఇది బలానికి పరాక్రమానికి సాదృశ్యం. ఆయన అన్నాడు నా తండ్రి ఇశ్రాయేలు రథము రౌతు నీవేగా అని అనగానే ఏమైందంట? ఆకాశం నుండి ఏలియా దుప్పటి పడేసాడంట.
వెంటనే ఎలీషా ఎలియాను పట్టుకున్నాడంట. పట్టుకుని తీసుకుని ఏం చేస్తున్నాడు? యోర్దాను దగ్గరికి వెళ్ళి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని అనను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటువంటి వెళ్ళిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు. గురువు గారు ఎట్టయితే యోర్దాను నదిని 2 పాలు చేశాడో, ఈయన కూడా దుప్పటి పట్టుకుని ఆ యోర్దాను నది ఎట్ట పట్టంగా 2 చేసిందంట. ఏలియా దేవుడు ఎక్కడున్నాడో అన్నాడంట. 2 మారులు దిగింది యోర్దాను. ఇంకో సందర్భం ఏంటంటే, అది మనసాన్ని తీసుకెళ్ళేటువంటి సందర్భంలో యాజకుని యొక్క పాదాలు ఏదట వీళ్ళు పడడం కాదు, దైవ సేవకులు దేవుని మనసాన్ని తీసుకుని అలా వెళ్ళి ఆ నేలలో అడుగులు పెట్టారట. వారి పాదాలు తగలంగానే అట్నుంచి ఎత్తైనటువంటి ఆ ప్రదేశం నుంచి వార్తమైనటువంటి ఆ నీరు వాళ్ళ పాదాల వెనక్కి వెళ్తుంది అంట. స్తోత్రం హల్లెలూయా. సేవకుని యొక్క పాదాలు పట్టలా ఇలే దుప్పటి తీసుకుని పడతారు చెప్తారు కాదు. యాజకులు దేవుని మనసాన్ని తీసుకుని వెళ్ళి అలా ఆ నేలలో అట్లా పాదాలు అలా పెట్టారో లేదో ఎగువ నుండి వస్తున్నటువంటి నీళ్లు మొత్తం ఆగిపోయి వెళ్ళిపోయి గొప్ప అద్భుతం యోర్దానులో జరిగింది. అంటున్నాడు ఎలీషా ఏమంటున్నాడు? ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడని యోర్దాను కొట్టగా 2 పాయలు అయిపోయిందంట. తర్వాత ఏమైందండి? ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయిన అవతల ఎవరున్నారు? అక్కడ శిష్యులు ఉన్నారు. ఎంతోమంది శిష్యులు ఉన్నారు. కానీ ఈ శిష్యుడు ఆసక్తితో వెంబడించి సహనం కలిగి ఓర్పు కలిగి దైవ సేవకుని యొద్ద నుండి పొందుకున్నటువంటి అనుభవం మన జీవితంలో కూడా దేవుని యొద్ద నుండి ఇలా పొందుకోవాలి. వరాలు పొందుకోవాలి. శ్రేష్టమైన వరాలు. ఈ లోకంలో డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. బిల్డింగులు, ఆస్తి, అంతస్తులు ఈ రోజు ఉంటాయి కానీ రేపు ఉండవు. కానీ శ్రేష్టమైన వరాలు దేవుని యొద్ద నుండి వచ్చాయి. అవి మనం పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన వరాలు పొందుకోవాలి. ఆయన అన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. యెహోవా ఎలీషా అవతలి ఎత్తులకు నడిచిపోయిన 10వ వచనం. ఎరికో దగ్గర నుండి కనిపించుచు ఉండిన ప్రవక్త శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి చేసింది సాష్టాంగ నమస్కారం? అంటే ఎవరు శిష్యులు? ఏలియా శిష్యులు అంటే ఎవరు? ఎలీషా క్లాస్మేట్స్. ఎలీషాతో పాటు ఉన్నాడే. ఎవరు? ఈ దేవుని యొక్క అభిషేకం నీలో ఉంటే ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు, ప్రతి ఒక్కరిని చూసి భయపడతారు, ప్రతి ఒక్కరిని చూసి సన్మానిస్తారు. ఎలీషా మీద ఎవరు ఆత్మ ఉందంటే ఏలియా ఆత్మ ఉంది. వారు ఆ యోర్దాను నది దాటి బయటకు రాగానే అలా దాటి రాగానే శిష్యులందరూ చూసి ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. ఎవరి తోటి పనులు చేస్తారా? ఎవరు తోటి పనులు ఎవరు చేయి. కానీ ఆయన చూడగానే ఏలియాను చూసినట్టున్నారు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లా ఏమన్నారు? ఇదిగో మీ దాసులమైన మా యొక్క 50 మంది బాబుగా వారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నా గురువు అనొచ్చా? ఏమన్నారు? అంతగా ప్రేమించాడు, అంతగా వెంబడించాడు. నీ గురువును వెతుకుటకు వారిని పోనిము. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయెత్తైనను వేసి ఉండునేమోనని మనవి చేయగా అతడు ఎవరిని పంపద్దు అన్నాడు. ఎందుకు తెలుసా? తర్వాత ఏమన్నాడు? అతను ఒప్పవలసినంత బలవంతం చేసి కొన్నిసార్లు అంతే కావాలయ్యా కావాలి దైవసావుడు చెప్తారు, వద్దా మాది వద్దు మనకి అంటే అయినా కానీ ప్రయత్నం చేస్తారు, అయినా కానీ ప్రయాసపడతారు. ఆయన అన్నాడు ఎవరు వద్దని చెప్పుకో. బలవంతం చేసి వారు అతన్ని బతిలాడగా అతడు పంపుడని సెలవిచ్చిన కనుక వారు 50 మందిని పంపి వారు వెళ్ళి 3 దినాలు అతను వెతికినా అతను వారికి కనబడకపోయాడు.
వారు ఎరికో పట్టణం వల్ల ఆగి ఉన్న ఎలీషాతో తిరిగి రాగా, అంటే ప్రాణులను మళ్ళీ యోర్దాను నుండి మళ్ళీ ఎరుకో వచ్చేసాడు. దేవుని బిడ్డలమైన మనము ఈ 3 స్థలాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడెక్కడ? బేతేల్లో, ఎరికోలో, యోర్దాను అనుభవంలో. ఈ 3 అనుభవాలు. ఇంకేం కావాలి మనకి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం, దేవుని యొక్క నుండి బలాన్ని పొందటం కావాలి. ఆ తర్వాత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. 3వది, ఆ సాక్ష్యాన్ని మనం ప్రచారం చేసే వాళ్ళగా ఉండాలి. ఈ 3 అనుభవాలను మనం తిరుగుతూ ఉంటాం. మనం చూసారు గాఢమనటిలో యోర్దానులో ఉన్నారు, ఎరికోలో ఉన్నారు. ఎరికో అంటే సువాసన కలిగిన ప్రదేశం, సాక్ష్యం కలిగినటువంటి స్థానానికి మరలా వచ్చారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అతడు నేను మిమ్మల్ని నేను వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో ఆయనను. అంతటా ఇప్పుడు ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. చూడండి, అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏళ్ళు కూడా నీకు కనబడి ఉన్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి ఏదండి ఆ ఊరంతా మంచిది, కానీ నీరు మాత్రం మంచిది కాదు. ఊరు మంచిదే కాని ఊటలన్నీ చెడిపోయినే, ఉప్పు వేసిన వెంటనే జలలు ఊటగా మారనే. ఊహలు నా ఊటలు నా యేసురాజ నీలోనే ఉన్నది. ఎవరి నీ జీవితం సరిగ్గా లేకపోతే, నీ ఓటలు సరిగ్గా లేకపోతే, జీవాధిపతి నీ యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితం బాగలేదు, నా సాక్ష్యం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, అయితే కుటుంబం నిలబెట్టేవారి నీవే, సాక్ష్యాన్ని నిలబెట్టేవారి నీవే, మరలా నాకు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురా, నా జీవితాన్ని నా కుటుంబాన్ని నిలబెట్టు, నా సాక్ష్యాన్ని బాగు చేయి, నా జీవితాన్ని బాగు చేయని నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అక్కడ ఊరి మంచిదే కానీ ఓడలని ఏమైపోయిందంట? పాడైపోయి చెడిపోయి. ఆయన అంటున్నాడు, అయితే ఒక పాత్రలో ఉప్పు వేసి నా ఎదుట తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు నీటి ఓడ ఎదురు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి కనుక ఇక దీని వల్ల మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అని. కాబట్టి నేటి వరకు ఎలీషా మాట చొప్పున ఆ నీరు మంచిదని స్తోత్రం చెప్పండి. దీన్ని ఏమంటారంటే ఎలీషా వాటర్ ఫౌంటైన్ అంటారు. ఏమంటే ఇది బుర్రకథ కాదు, ఇప్పటికీ కూడా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలందరికీ నీళ్ళు ఇస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలందరికీ నీళ్ళు ఇస్తున్న ప్రదేశం ఎవరి ద్వారా జరిగింది అద్భుతం? ఎలీషా ద్వారా జరిగింది. మామూలు అద్భుతంగా ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఎందుకు తెలుసా? 13 అద్భుతాలు చేశాడే చచ్చిపోయాడండి. 13 చేశాడు, చనిపోయాడు. 14 చేయలేకపోయాడు. 13లోనే కథం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఎలీషా తీసుకుని ఒక గుహలో ఆ ఎముకలు పాతి పెట్టి శవం అయిపోయినటువంటి ఆ ఎముకలు ఆడలే. ఆ శవం కాస్త కొన్ని రోజులు కుళ్ళిపోయి ఆ ఎముకలు అయిపోయి ఆ ఊర్లో ఒక యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత చనిపోయినటువంటి దేహాలను తీసుకుని పాతి పెట్టడం కష్టమని ఆ శవాన్ని తీసుకుని ఆ యొక్క గుహలో విసిరేస్తే ఆ శవం పోయి ఎలీషా యొక్క ఎముకలు తగిలి వాడు బయట కూర్చోడు. స్తోత్రం చెప్పండి. ఎముకల్లో ఉన్నటువంటి శక్తి ఏలియాని వెంబడించినటువంటి ఎలీషాలో 2 అభిషేకాన్ని పొందుకున్నవాడు, 7 నెలలు 14 అద్భుతాలు చేయాల్సిన వాడు 13 అద్భుతాలు చేసేసి కన్ను మూసాడు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. చనిపోయిన తర్వాత అతని యొక్క దేహాన్ని వాడుకుని 14 అద్భుతాలు జరిగించాడు. చనిపోయిన వ్యక్తి ఆ ఎముకల దగ్గర బ్రతికి బయటకు వచ్చేసాడు. ఎంత అద్భుతం! నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనల్ని అలా చేయాలనుకుంటున్నాడు.
నీళ్ళు నన్ను అలాంటి అద్భుతంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా యొక్క పిల్లలు పర్వతం మీద అద్భుతాలు సూచనగా ఉన్నారంట. యెషయా రాసుకుంటారు. మనం ఎవరమంట? దేవుని యొక్క అద్భుతాలు సూచనలు. వీఆర్ సైన్స్ అండ్ వండర్స్. మన అద్భుతాలని సూచన. యెహోవా పర్వతం మీద మనం అద్భుతాలు సూచనగా ఉన్నాం. చూడండి ఎంత అద్భుతమో. ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా జీవితంలో ఆసక్తి కలిగి వెంబడించడం వల్ల ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందడం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా అని తల వచ్చి ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. అయినా వారు బేకేడు అనుభవంలో మనం వెళ్ళినప్పుడు, దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరము, దేవుని యొక్క సన్నిధి, వారు అక్కడికి వెళ్ళారు. ఒక దైవ సేవకుడు లేదా రక్షింపబడిన విశ్వాసి దేవుని ఇంటికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయినా ఆ యొక్క బేకేడు అనుభవంలో దహన బలి పీఠాన్ని కట్టి దహన బలి అర్పించారు. అది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం ఉంది. ఒక రక్షింపబడిన విశ్వాసి లేదా దైవ సేవకుడు ఈ బేతల అనుభవంలోనే ఉండాలి. బేతల అనుభవంలో దేవుని యొక్క సన్నిధి ఉంది, బలిపీఠం, ప్రార్థన ఉంది. అక్కడ అనుభవంలో ఉండాలి. రెండవదిగా చూసాము ఎరుకో అనుభవం. ఎరుకో అనుభవం సువాసన కలిగిన అనుభవం, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం అద్భుతమైన సాక్ష్యాలుగా యోర్దాను అనుభవాన్ని కలిగి ఉంటాం. మూడవ అనుభవం ఎరికో యోర్దాను అనుభవం. యోర్దానులో శబ్దం చేసేటువంటి అర్థం. శబ్దం చేయడం అంటే మన నోటి మాట ద్వారా, మన నోటి యొక్క స్వరం ద్వారా దేవుని సువార్తను మనం ప్రకటించాలి. అలాంటి మూడు అనుభవాలు. మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, ఆ సాక్ష్యాన్ని అనేకులకు మనం పంచాలి. ఈ మూడు అనుభవాల్లో వెళ్ళాడు ఎలీషా. దేవుని యొద్ద నుండి రెండంతల అభిషేకాన్ని, దైవ సేవకుడు ఏలియాలో ఉన్న ఆత్మకి రెండంతల ఆత్మ అభిషేకాన్ని పొందుకుని గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. అలాగే నీ జీవితం, నా జీవితంలో అలాంటి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, వీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయత తీవ్రత కలిగిన వారై ప్రభుని సేవించండి. ఆసక్తి తగ్గిపోతుందేమో పరిశీలన చేసుకో సహోదరి, సహోదరుడా. ఆసక్తి ఎలా ఉంది? తగ్గిపోతుందేమో. ఆసక్తి తగ్గిపోకుండా పాపము ఆసక్తి తగ్గిపోయేటట్టు చేసింది. పాపము, లోకము ఆసక్తి తగ్గిపోయేటట్టు చేసింది. నీలో ఆసక్తి తగ్గిపోతుందంటే ఎక్కడో ఇరుక్కుపోయావేమో. పాపములు పరీక్ష చేసుకో, పరిశీలన చేసుకో. దేవుని దగ్గర అడుగు, ప్రభా నేను ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి ఉన్నా? నీ ఆత్మ లేకపోతే ఈ తీవ్రత నాకు రాదు. కనుక నీ ఆత్మతో నన్ను నింపునైనా, నీ శక్తితో నన్ను నింపునైనా, ఆత్మ ఎందుకు తీవ్రత కలిగి నేను స్తుతించడానికి నాకు అవకాశాన్ని అని ప్రార్థన చేయి. నోరు తెలిసి దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా నన్ను దీవించు, ఎలీషాను దీవించినట్లుగా నన్ను దీవించినాయన, నన్ను ఆశీర్వదించినాయన అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క మాట్లాడాడు, దేవుడు మిమ్మల్ని దర్శించాడు. ఎలీషాలో ఉన్న ఆసక్తి, అలాగే యెహోషువలో ఉన్న ఆసక్తి. యెహోషువ 40 రాత్రులు 40 పగళ్ళు దైవ సేవను విడిచిపెట్లా, మోషేని విడిచిపెట్లా. ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ తొలగిపోలా, ఎక్కడ ఆగిపోలేదు. ఎంతో ఎక్కడ ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆసక్తి విషయంలో మానవుడు కాకుండా ఆత్మీయ తీవ్రత కలిగిన వాడే ఉన్నాడు. అందుకే సూర్యుని, చంద్రుని భూమి మీద ఎవడు ఆపలేదు. యెహోషువ ఆపగలిగాడు. అంత శక్తి దేవుడు యెహోషువకి ఇచ్చాడు. సావుకుల కొరకు ఎదురు చూసేవారు అలాంటి శక్తితో నింపడతారు. సావుకునికి విలువించేవారు, సావుకుని కొరకు ఎదురు చూసేవారు. దేవుడు అలాంటి గొప్ప వారాన్ని ఇస్తాడు. నీ సేవకుల కొరకు ఎదురు చూస్తున్నావా? నీ సేవకుల కొరకు కనిపెట్టున్నావా? ఆసక్తి విషయంలో ఎలా ఉన్నావు? మందంగా ఉన్నావా లేదా వెంబడిస్తున్నావా?
తీవ్రత కలిగి దేవుడు స్తుతించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభా స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆదివారం ఆరాధనను మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మేము ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై మేము నిన్ను సేవించాలని నీ వాక్యం తెలియజేస్తూ ఉండగా మాలో ఎక్కడ ఆసక్తి తగ్గిపోకుండా ఆసక్తి కలిగి ఉండాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో మీరు అన్నారు, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్ద నుండి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను, నా నోట నుండి ఉమ్ము వేస్తానన్నావు. ఆసక్తి లేకపోతే నా నోట నుండి ముందు వేస్తానన్నావు. ప్రభా, ఆసక్తి లేకపోతే ఎంతో డేంజర్, ఎంతో ప్రమాదం ప్రభా. అందుకని మీరు అన్నారు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని. ఈరోజు మా హృదయాన్ని మారు మనసు పొందుతున్నాం అయ్యా. మా జీవితంలో ఎంతో నిర్లక్ష్యం, సోమరితనం, నిద్ర తత్వము అవి కలిగి ఆసక్తి విషయంలో మందులంగా ఉన్నాం, మాన్యంగా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. అలా ఉండక ఆత్మీయులు తీవ్రత కలిగి వారి నిర్చరించడానికి మాకు కృప ఇష్టమని ఆయన మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీ వందనాలు. కానీ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆయన విన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి జీవితాల్లో ఆయన ఎలీషా యొక్క అనుభవాన్ని వారు రుచి చూస్తున్నట్లుగా వారిని ఆత్మ ద్వారా తాకండి. ఆయన ఆత్మీయ తీవ్రత కలవాలి. మీ యొక్క నుండి వరాలని పొంది ఆయన ప్రతి చోట మోగు సాక్షులుగా, సాక్షార్థమైన స్వార్థికులుగా ప్రతి ఒక్కరిని ఆశ్రదించమని, ఆత్మ సంబంధమైన వరాన్ని పొందే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని నీకే స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధమైన వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూరంతర ఫలాన్ని తెచ్చమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. అలాగే ఆమేన్.